హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ శ్యామ్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ట్యూటోరియల్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో చాలా మంది జాస్కి సంబంధించినటువంటి వీడియోస్ చేయడం వల్ల 2025కి సంబంధించినటువంటి వీడియోస్. సో జాస్ 2025 ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఏ విధంగా ఫుల్ వర్జన్ యాక్టివేట్ చేసుకోవాలి, ఏ విధంగా సెటప్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్రెడీ మనం 2024, 2023 అవన్నీ కూడా మనం చేశాము, బట్ స్టిల్ అడుగుతున్నారు. సో ఎనీవే ఆ యొక్క ఫీచర్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది మనం ఇప్పుడైతే చూద్దాం. జాస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా క్రాక్ చేయాలి, అంటే ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, సో తర్వాత ఏ విధంగా సెటప్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో దీనికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాస్ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జాస్ సెటప్ ఫైల్. సో సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఫ్రీడమ్ సైంటిఫిక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫ్రీడమ్ సైంటిఫిక్ వెళ్ళాలంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, మీ ఫేవరెట్ బ్రౌజర్. Desktop list. Microsoft Teams 23 of 27. Rate boost off. Pitch 6 and full volume voice variant read. Rate 40. Wait. Rate 35. Yes. Google Chrome open చేస్తున్నాను నేను. Google Chrome 25 of 27. ఎంట్రీ ఇవ్వండి. New tab. సో నా ఫేవరెట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ కాబట్టి నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఇట్లాంటివి ఉంటే ఓపెరా కావచ్చు, ఇట్లా డిఫరెంట్ బ్రౌజర్స్ అయితే వాడుతుంటారు. సో మీకు నచ్చినటువంటి బ్రౌజర్ని మీరు ఓపెన్ చేసుకోండి. సో క్రాక్ ఫైల్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, సో తర్వాత ఏ విధంగా ఫుల్ వర్జన్గా యాక్టివేట్ చేసుకోవాలని మనం చూద్దాం. సో దీనికి కానీ ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఫ్రీడమ్ సైంటిఫిక్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. freedomscientific.com. ఓకేనా, ఫ్రీడమ్ సైంటిఫిక్. Freedom Scientific high quality video magnifier. సో నేను ఆల్రెడీ ఇక్కడ F కొట్టగానే నాకు ఆటోమేటిక్గా సజెషన్లో రావడం జరిగింది ఫ్రీడమ్ సైంటిఫిక్ హై క్వాలిటీ వాయిసెస్ అండ్ బ్రెయిల్ డివైజెస్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు freedomscientific.com అని చెప్పేసి టైప్ చేసి ఎంట్రీ ఇవ్వాలి. ఓకేనా, నేను ఎంట్రీ ఇస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ నాకు సజెషన్లో వచ్చింది కాబట్టి F selected. సో వెయిట్ చేయండి. Freedom Scientific high quality video magnifiers, braille displays, screen magnification software and number 1 screen reader. సో ఇక్కడ మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. Banner landmark link skip to content. స్కిప్ టు మెయిన్ కాంటెంట్. Visited link graphic Freedom Scientific. ఫ్రీడమ్ సైంటిఫిక్. Call today. కాల్ టుడే. Link 1 800. ఫ్రీడమ్ సైంటిఫిక్ వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ ఇది. Navigation landmark button collapsed toggle navigation. సో Main landmark link graphic switch to carousel slide 1. Link graphics with link graphic link graphic. సో ఇక్కడ మనం డౌన్లోడ్స్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా, List with 5 items downloads visited link. ఇక్కడ మనకు లింక్స్ ద్వారా నావిగేట్ అవ్వాలి. యూ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే డౌన్లోడ్స్ లింక్ అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ ఇవ్వండి. Downloads software visited link graphic Freedom Scientific call today link. సో వన్స్ మీరు ఎంటర్ ఇచ్చిన తర్వాత జాస్కి సంబంధించినటువంటి హోమ్ పేజ్ అయితే లోడ్ అవుతుంది. హోమ్ పేజ్ లోడ్ అయిన తర్వాత జస్ట్ డైరెక్ట్ Main landmark downloads software. జస్ట్ హెచ్ ప్రెస్ చేయండి. హెడింగ్ లెవెల్ 1కి వస్తారు మీరు. Navigation. Main landmark downloads software heading level 1. డౌన్లోడ్ సాఫ్ట్వేర్ హెడింగ్ లెవెల్ 1 అని ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు జాస్ దగ్గరికి వెళ్ళాలి. List with 10 items JAWS registered visited link. సో ఇక్కడ మీరు జాస్ రిజిస్టర్డ్ అని చెప్పి చెప్తుంది కదా, అక్కడ దగ్గరికి మీరు వెళ్ళాలి. నేను విజిటర్ లింక్స్తో నావిగేట్ అవుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ విజిట్ చేస్తున్నాను కాబట్టి. మీరు యూ ప్రెస్ చేసుకుంటూ వస్తే మీకు జాస్ లింక్, జాస్ రిజిస్టర్డ్ లింక్ అని చెప్పి చెప్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ ఇవ్వండి. ఓకేనా, Downloads JAWS visited link graphic Freedom Scientific call. సో వన్స్ మనకు జాస్ డౌన్లోడ్ పేజ్ మళ్ళీ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ Main landmark JAWS downloads heading level 1. మళ్ళీ మీరు హెచ్ ప్రెస్ చేస్తే హెడింగ్ లెవెల్ 1కి వస్తారు, లేదంటే డైరెక్ట్గా కీబోర్డ్లో 1 ప్రెస్ చేసిన నంబర్ కీస్లో ఉన్నటువంటి నెంబర్ 1 ప్రెస్ చేసినా కూడా హెడింగ్ లెవెల్ 1కి అయితే నావిగేట్ అవుతారు. ఇక్కడ జాస్ Navigation main landmark heading level 1 JAWS downloads. జాస్ డౌన్లోడ్స్ అనేది ఉంది కదా, ఇక్కడ మీరు డౌన్ ఆర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే Heading level 2 JAWS screen reading software. The latest version save the executable file. సో ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలని ప్రతి ఒక్కటి డీటెయిల్ గా Installation ఉంటుంది. note please download. ఇక్కడ మీరు డౌన్ ఆర్ Link ప్రెస్ TPI website చేసుకుంటూ to install options additional software link learn what is new and note to install offline and list with 1 item bullet. Link JAWS 2025.2410.106 October 2024. ఇక్కడ మనకేముంటుందంటే ఆఫ్లైన్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మీకు ఇక్కడ ఆన్లైన్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా జాస్ ఎప్పుడైతే మీరు ఓపెన్ చేశారో, డౌన్లోడ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత జాస్ 2025 ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జాస్ 2025 అని చెప్పేసి చూపెడుతుంది. అక్కడ మీరు ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా జాస్ 2025 ఆఫ్లైన్ ఇన్స్టాల్ కాకుండా ఆన్లైన్ ఇన్స్టాలర్ అనేది డౌన్లోడ్ అవుతుంది, సెటప్ ఫైల్. సో మీరు ఆఫ్లైన్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ Link చేసుకోవాలనుకుంటే JAWS for ARM64 info and fact. Bullet. Link previous versions bullet. Link system recommends bullet. Visited link offline installer. మీకు ఇక్కడ ఆఫ్లైన్ ఇన్స్టాలర్ ఫర్ 64 బిట్ జాస్ అని చెప్పి చూపెడుతుంది. అక్కడ మీరు ఎంటర్ ఇచ్చి మీ యొక్క జాస్ వర్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ చేత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఆఫ్లైన్ ఇన్స్టాలర్ అంటే ఎక్కువ డేటా, ఎక్కువ ఎంబీ కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ జీబీ. సో దాన్ని నేను డౌన్లోడ్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ ఆఫ్లైన్ ఇన్స్టాలర్ అనేది
చేసుకుంటే మీకు అలా కనిపిస్తుంది. లేదు ఆన్లైన్ ఇన్స్టాలర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు తక్కువ ఎంబీతో డౌన్లోడ్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ అయ్యేటప్పుడు మాత్రం ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి అది రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాలేషన్ అవుతాయి అన్నట్టు ఆటోమేటిక్గా సెటప్లోనే. సో కాబట్టి ఇప్పుడు నేను ఆన్లైన్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. System recommend previous JAWS for ARM list with one item JAWS 2025.2410.106 October 2024 link. సో ఇక్కడ జాస్ 2025 అక్టోబర్ 2024 లింక్ 2024 అనేది ఉంది కదా. సో దీనిపైన నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇది ఆన్లైన్ ఇన్స్టాలర్. ఆన్లైన్ ఇన్స్టాలర్ అంటే మనకు తక్కువ సైజులో ఉంటుంది ఎంబీ దీని యొక్క ఫైల్ సైజ్. అలాగే ఆఫ్లైన్ ఇన్స్టాలర్ అంటే మాత్రం చెప్పాను కదా మీకు ఎక్కువ జీబీ ఉంటుంది. సో ఎక్కువ స్పేస్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది మీ ల్యాప్టాప్లో అంటే మీ సిస్టంలో స్టోరేజ్ అనేది. ఓకే, దీనిపైన ఎంటర్ ఇవ్వండి. Save as dialog. File name. Combo box collapsed. Edit Alt plus N selected J 2025.2410.106.400 .NE.X. ఇక్కడ నాకేంటంటే నేను డౌన్లోడ్ పైన ఎంట్రీ ఇవ్వగానే ఆటోమేటిక్ అంటే లింక్ పైన ఎంట్రీ ఇవ్వగానే ఆటోమేటిక్గా నాకు డౌన్లోడ్ ప్రాసెస్ అని స్టార్ట్ అవుతుంది మీకు. సో ఇక్కడ నేను ఏంటంటే ఏదన్నా ఫైల్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నాకు కన్ఫర్మేషన్ అడగాలి కాబట్టి ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి అనేది నేను ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా వస్తుంది. సో ఇన్ కేస్ మీ సిస్టంలో ఇది ఎనేబుల్ లేకపోతే మాత్రం ఆటోమేటిక్గా మీరు జాస్ 2025 అక్టోబర్ రిలీజ్ పైన ఎంట్రీ ఇవ్వగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? Save button Alt plus S. సేవ్ పైన ఎంట్రీ ఇస్తున్నాను. Save to downloading J. సో డౌన్లోడ్ అవుతుంది జాస్ అనేది. వెయిట్ చేయండి. Download complete. సో డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్ మీకు డౌన్లోడ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి దీన్ని క్లోజ్ చేద్దాం. ఆల్ట్ F4 తో. ఇప్పుడు నేను డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తున్నాను. జాస్ దగ్గరికి. Download items view list. The date J 2025.2410.106.400 .NE.X 1 of 39. ఈ సెటప్ ఫైల్ దీనిపైన ఎంటర్ ఇస్తున్నాను నేను ఇప్పుడే డౌన్లోడ్ చేశాను కాబట్టి. Secure desktop. యూజర్ అకౌంట్ కంట్రోల్ పర్మిషన్ అడుగుతుంది, అలో చేయండి. ఓకేనా? User account ఆల్ట్ Y ఇస్తున్నాను నేను. Downloads Explorer available. Downloads file initializing JAWS setup. ఇనిషియలైజింగ్ JAWS సెటప్ అని చెప్పండి. to start narrator for speech. Press Control plus Windows key plus enter. ఓకే, అవసరం లేదు మనకు. ఇన్ కేస్ మీ సిస్టంలో ఎలాంటి స్క్రీన్ రీడర్ లేకపోతే నరేటర్ని స్టార్ట్ చేసుకోవడానికి కంట్రోల్ విండోస్ ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు నరేటర్ ఆన్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, ఫైన్. మనం ఏం చేద్దాం అంటే కంటిన్యూ పైన ఎంటర్ ఇద్దాం. ఓకేనా? I accept the license agreement checkbox not checked. I accept the license agreement checkbox not checked అనేది ఉంది. దీని లైసెన్స్ అగ్రిమెంట్ అనేది మీరు చెక్ చేయాలి. సో ట్యాబ్ install button carriage return. ఇన్స్టాల్ బటన్ అనేది ఉంది కదా, దీనిపైన మీరు ఎంటర్ ఇవ్వండి. Progress bar 0%. 1%. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఇలా రన్ అవుతూ ఉంటుంది. సో మీ సిస్టమ్ అనేది ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ అయి ఉండాలి ఆన్లైన్ ఇన్స్టాలర్ కాబట్టి. సో మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయితేనే డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్ మీ యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఆఫ్లైన్ ఇన్స్టాలర్ అంటే తొందర ఇన్స్టాల్ అవుతుంది, బట్ మీకు ఎక్కువ సైజ్ అనేది ఉంటుంది అది. సో అందులోనే రిక్వైర్మెంట్స్ అన్ని కూడా డౌన్లోడ్ అయ్యి సెటప్లోనే వస్తాయి అన్నట్టు మనకు. కానీ ఇక్కడైతే ఏంటి ఆన్లైన్ ఇన్స్టాలర్ అంటే ఆటోమేటిక్గా మనకు ఒక జస్ట్ సెటప్ ఫైల్ ఒకటే డౌన్లోడ్ అవుతుంది. సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు రిక్వైర్డ్ ఫైల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాలేషన్ అయిపోతుంది అన్నట్టు ఆటోమేటిక్గా. సో అందుకని మనకు తక్కువ ఎంబీ అనేది ఉంటుంది అన్నట్టు ఆన్లైన్ ఇన్స్టాలర్. సో డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్. మీకు ఆఫ్లైన్ ఇన్స్టాలర్ కావాలనుకుంటే ఆఫ్లైన్ ఇన్స్టాలర్, ఆన్లైన్ ఇన్స్టాలర్ కావాలనుకుంటే ఆన్లైన్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవచ్చు. నా కేసులో నాకు ఆన్లైన్ ఇన్స్టాలర్ సరిపోతుంది, ఆఫ్లైన్ అయితే నాకు అవసరం లేదు. ఓకే, కాబట్టి నేను ఆన్లైన్ ఇన్స్టాలర్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఈ జాస్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. సో వీడియో చూస్తే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీ యొక్క సజెషన్స్, డౌట్స్ ఏమున్నా కూడా. ఓకే, Cancel button. Progress bar 41%. సో 41% అయింది. సో 43%. 100% అయిన తర్వాత మీకు నేను కలుస్తాను. అంతవరకు ఈ వీడియోని పాజ్ చేస్తున్నాను నేను. Cancel progress bar 95%. ఓకే ఫ్రెండ్స్, 100%. Close button. ప్రజెంట్ అయితే 100% అయితే అయిపోయింది. సో 100% అయిన తర్వాత ఇక్కడ మనకు చూడండి ఏమొచ్చిందో. Close button focused. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు క్లోజ్ బటన్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ క్లోజ్ బటన్ పైన ఎంటర్ ఇద్దాం. సో ఫ్రెండ్స్, ఎంటర్ ఇవ్వగానే మన సిస్టమ్ అయితే రిస్టార్ట్ చేయమని చెప్పేసి అడుగుతుంది. బట్ నా కేసులో అయితే రిస్టార్ట్ చేయమని చెప్పేసి అడగట్లేదు ఇంకా. సో నో ప్రాబ్లం, రీస్టార్ట్ చేయమని చెప్పేసి అడిగితే మాత్రం రీస్టార్ట్ చేయకండి. ఓపెన్ క్లిక్ చేయండి. ఇక్కడ జాస్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది నాకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రీస్టార్ట్ చేయమని చెప్పేసి అడగాలి యాక్చువల్గా.
రీస్టార్ట్ చేయమని అని చెప్పేసి అడగకుండా డైరెక్ట్ నాకు జాస్ అయితే ఓపెన్ అయిపోయింది. 40 minutes మోడ్ లో రన్ అవుతుందని చెప్పేసి చెప్తుంది, చూద్దాం ఒకసారి. OK button. Cancel button. OK button. Cancel button. But JAWS dialog. OK button. Cancel button. Welcome to JAWS. Please close all applications and press enter to restart your computer. ఓకే నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ జాస్ ఓపెన్ అయ్యి అప్పుడు రీస్టార్ట్ అడుగుతుంది. బట్ ఇన్ యువర్ కేస్ మీకు డైరెక్ట్ గా రీస్టార్ట్ అని చెప్పేసి అడగాలి, జాస్ ఓపెన్ కాకుండానే. బట్ ఎనీవే అడుగుతుంది. సో మీరు రీస్టార్ట్ చేయకుండా క్యాన్సిల్ పైన క్లిక్ చేయండి. OK cancel button. But క్యాన్సిల్ పైన ఎంటర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం జాస్ ను ఏ విధంగా ఫుల్ వర్షన్ గా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం. సో దీనికి నేను డైరెక్ట్ మళ్ళీ జాస్ క్రాక్ ఫైల్ దగ్గరికి వెళ్తున్నాను. డౌన్లోడ్స్ లో ఉంది నాకు ఇది ఫైల్. Items view. Document. Desktop. Download. JAWS 2025 crack 3 of 39. ఇక్కడ నాకు జాస్ 2025 క్రాక్ అని చెప్పేసి ఉంది కదా. ఈ ఫైల్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, క్రాక్ ఫైల్ను. డోంట్ వరీ, 16 MB సంథింగ్ అట్లా ఉంటుంది. జాస్ అండ్ జాస్ క్రాక్ ఫైల్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, దాన్ని చెక్అవుట్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు జాస్ క్రాక్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. JAWS 2020 selected. Items view list. Last month. JAWS 2025 crack 1. Run crack.cmd 1 of 3. రన్ crack.cmd అనేది ఉంది కదా, ఇది ఒక CMD ఫైల్. సో దీన్ని మనం రన్ చేయాలి, అంటే అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో రన్ చేయాలి మనం. సో ఎలా రన్ చేయాలి మరి అంటే అప్లికేషన్ కీ ప్రెస్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ కీ లేని వాళ్ళు షిఫ్ట్ పట్టుకొని F10 ప్రెస్ చేయండి. ఫంక్షన్ కీలో ఉన్నటువంటి F10 ప్రెస్ చేస్తే మీకు రైట్ క్లిక్ అనేది వస్తుంది. ఓకేనా, కొన్ని ల్యాప్టాప్స్ F10 రైట్ కంట్రోల్ ప్రెస్ చేసి వస్తుంది, కొన్ని ల్యాప్టాప్స్కు రాదు. సో కాబట్టి డిపెండ్స్ ఆన్ యువర్ ల్యాప్టాప్ ఎలా ఉంటుందా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో బెటర్ టు మీకు అప్లికేషన్ కీ లేకపోతే డైరెక్ట్గా మీరు షిఫ్ట్ పట్టుకొని F10 ప్రెస్ చేసి ఆటోమేటిక్గా రైట్ క్లిక్ అనేది రావడం జరుగుతుంది. నాకు అప్లికేషన్ కీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అప్లికేషన్ కీ ప్రెస్ చేస్తున్నాను. Cut TCTRL plus X 1 of 5. సో ఇక్కడ మనకు కట్, Copy CCTR. Copy. Rename MF. Rename. Share as 4 of 5. Share as. Delete 5 of 5. Delete. Pop up window. Open O enter 1 of 13. Open. Send to my phone N 2 of 13. Send to my Share phone. as 3 of 13. Share. Run as administrator A 4 of 13. Yes. Run as a administrator అని చెప్పేసి వచ్చింది కదా, రన్ as a administrator అని వచ్చింది కదా, దీనిపైన ఎంటర్ ఇవ్వండి. A secure desktop. యూజర్ అకౌంట్ కంట్రోల్ పర్మిషన్ అడుగుతుంది, అలో చేయండి. JAWS 2020 C Windows System JAWS 2025 crack File Explorer error the process JFW.x not found. సో నో ప్రాబ్లం, మీకు ఇలా JAWS వస్తుంది. 2020 సో అయినా కానీ మీరు డోంట్ వరీ, ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు క్రాక్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి సిస్టమ్ దీన్ని క్లోజ్ చేస్తాను Zoom నేను. workplace with folder సో ఇప్పుడు జాస్ అనేది ఆన్ JAWS చేస్తాను. 2025 28 of 28. సో చూద్దాం జాస్ వర్షన్ యాక్టివేట్ అయిందో లేదు చూద్దాం. Paint dragging. వెయిట్ చేయండి Setting కొద్దిగా. keyboard layout to US. JAWS start the wizard die. ఎస్, సక్సెస్ఫుల్గా మనకు జాస్ అనేది ఫుల్ వర్జన్గా యాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం Explorer setting. ఎన్విడియాని ఎగ్జిట్ చేద్దాం. JAWS startup wizard. JAWS start. సో ఫ్రెండ్స్ నేనైతే ఎన్విడియాని అయితే ఎగ్జిట్ చేయడం జరిగింది. సో ఎగ్జిట్ చేసిన తర్వాత అంటే క్విట్ చేసిన తర్వాత ఇప్పుడు జాస్ స్క్రీన్ రీడర్ ఒకటే ఉంది మన దగ్గర. సో ఇప్పటివరకు జాస్ కాకుండా 2 స్క్రీన్ రీడర్స్ ఉన్నాయి కాబట్టి నేను దాంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటుంది మీకు. సో క్రాక్ అయ్యేటప్పుడు మీకు JFW ఫైల్ ఈస్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది. ఆ JFW ఫైల్ అనేది మిస్ అయిందని చెప్పేసి చూపెడుతుంది. డోంట్ వరీ, మీకు ఫుల్ వర్షన్గా అయితే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత జాస్ అనేది టర్న్ ఆన్ చేయండి. ఎన్విడియాను స్క్విట్ చేసిన తర్వాత నేను యాక్చువల్గా వర్క్ అవుతో లేదని చెప్పేసి అనుకున్నాను ఆ ఫైల్ ఫౌండ్ అవుట్ చేయకపోతే, బట్ మ్యాక్సిమం అయితే వర్క్ అవుతుంది. సో కాబట్టి నో వరీస్. సో తర్వాత మీకు జాస్ స్టార్ట్అప్ విజార్డ్ అని వస్తుంది. జాస్ ఓపెన్ చేయగానే చూడండి Graph. Next greater but privacy policy link. ఇక్కడ మీకు Anonymous data అనానిమస్ డేటా కలెక్షన్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. Next greater నెక్స్ట్ పైన ఎంటర్ ఇస్తున్నాను. Speech settings rate colon 57. స్పీచ్ మనం ఎంత పెట్టుకోవాలని చెప్పేసి అడుగుతుంది. మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటారో అంత పెట్టుకోండి. నేను అప్ అండ్ డౌన్ అనేది యూజ్ చేసి 6 8 29 37 for 84. సో 84 పెట్టుకున్నాను నేను. Punctuation colon combo box most alt plus U. సో ట్యాప్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ పంక్చువేషన్స్ అంటే నెక్స్ట్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో పంక్చువేషన్స్ మీకు మోస్ట్ సమ్ నన్ అని చెప్పేసి ఉంటాయి. సో నేను ప్రజెంట్ సమ్ పెట్టుకుంటాను. Most sum. సో ఈ యొక్క ఆప్షన్స్ చేంజ్ చేయడానికి మీరు ఆరో కీస్ యూజ్ చేయాలి, ఓకేనా. సమ్ పెట్టుకున్నాను ట్యాప్. Typing echo characters radio button checked alt plus E. టైపింగ్ ఎకో క్యారెక్టర్స్ అంటే ట్యాప్ ప్రెస్ చేసి వస్తుంది ఆప్షన్ మళ్ళీ. సో మీరు ఏదైనా టైప్ చేసినప్పుడు క్యారెక్టర్స్ అనౌన్స్ చేయాలా లేదో అని చెప్పేసి అడుగుతుంది. ఓకే, డౌన్ ఆర్ ప్రెస్ చేద్దాం నేను. Typing echo words radio button checked alt plus E. టైపింగ్ ఎకో వర్డ్స్ అంటే స్పేస్ బార్ ప్రెస్ చేసినప్పుడు మనకు వర్డ్స్ అనౌన్స్ చేయాలి, ఓకే. Typing echo characters and words radio button checked alt plus E. ఎస్, నేను ఇది పెట్టుకుంటాను. టైపింగ్ ఎకో క్యారెక్టర్స్ అండ్ వర్డ్స్ అంటే లైక్ క్యారెక్టర్స్ అనౌన్స్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం స్పేస్ బార్ ప్రెస్ చేసినప్పుడు నాకు వర్డ్ కూడా అనౌన్స్ చేయాలి కాబట్టి నేను ఇది ఆప్షన్ పెట్టుకున్నాను. టైపింగ్ ఎకో క్యారెక్టర్స్ అండ్ వర్డ్స్ అని చెప్పేసి పెట్టుకున్నాను ట్యాప్. Enable voice assistant checkbox checked alt plus E. ఎస్, ఎనేబుల్ వాయిస్ అసిస్టెంట్ చెక్ బాక్స్ చెక్ అనేది ఉంది కదా, అంటే షార్కీ అనేది మీ అందరికి తెలిసిందే.
సో దీని గురించి అయితే ఉంటుంది వాయిస్ అసిస్టెంట్. దీనిపైన ఒక సెపరేట్ వీడియో చేస్తాను మీకు కావాలనుకుంటే. ట్యాప్ Left back button Alt plus B. Next greater button Alt plus సో నెక్స్ట్ పైన ఎంట్రీ ఇవ్వండి. Space. Run JAWS settings. If you select quote start JAWS at the logon screen, quote JAWS will be loaded at the logon screen. If you select quote start JAWS after logon for all users, quote JAWS will be loaded after logon for all users. You can also choose how JAWS will be loaded after logon for this user. Start JAWS at the logon screen. Checkbox checked. Alt plus. సో ఇక్కడ మీకు స్టార్ట్ లాగన్ స్క్రీన్లో రావాలి, జాస్ స్టార్ట్ అవ్వాలి లాగన్ స్క్రీన్లో అని చెప్పేసి అనుకుంటే మీరు చెక్ పెట్టుకోండి. నాకైతే అవసరం లేదు, ఎందుకంటే నా ప్రైమరీ స్క్రీన్ అనేది ఎన్విడిఏనే కాబట్టి నేను ఎన్విడిఏనే లాగన్ స్క్రీన్లో పెట్టుకుంటాను, లాగిన్ స్క్రీన్లో. సో కాబట్టి నేను ఇది నాట్ చెక్ చేస్తున్నాను Space. Not ఆప్షన్. checked. స్పేస్తో ట్యాప్ Start JAWS after logon for all users. Checkbox not checked. Alt. స్టార్ట్ ఆఫ్టర్ ద సిస్టమ్ స్టార్ట్స్ ఫర్ ఆల్ యూజర్స్ అని చెప్పేసి అడుగుతుంది. నాకు అవసరం లేదు కాబట్టి నేను నాట్ చెక్ పెట్టుకున్నాను. ఆటోమేటిక్గా సిస్టంలో ఉన్నటువంటి జాస్ అనేది ఓపెన్ కావడానికి మీ సిస్టమ్ ఆన్ కాగానే ఈ యొక్క ఆప్షన్ యూజ్ అవుతుంది. కానీ నాకు ఇది అనవసరం నాకు, ఎందుకంటే నాకు ప్రైమరీ స్క్రీన్ రీడర్ ఎన్విడియా కాబట్టి నాకు జాస్ అవసరం అన్నప్పుడు నేను ఆన్ చేసుకుంటాను. సో మీ జాస్ ప్రైమరీ స్క్రీన్ రీడర్ అయితే మాత్రం మీరు ఇలా సెట్ చేసుకోండి. Start JAWS after logon for this user combo box. Always Alt plus. సో ఇక్కడ ఏమడుగుతుందంటే మనం యూజర్ మనం సిస్టమ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా జాస్ రావాలా లేదా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఆల్వేస్ అనేది ఉంది, ఆల్వేస్ కాకుండా నేను నెవర్ పెట్టుకుంటున్నాను. Never. Use. Never. సో నెవర్. ఓకే, మీకు ఆల్వేస్ కావాలనుకుంటే ఆల్వేస్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. నేను ఆరో కేసు యూజ్ చేసి నెవర్ సెలెక్ట్ చేసుకుంటే Run JAWS from system tray. Checkbox not checked. Alt. రన్ జాస్ ఫ్రమ్ సిస్టమ్ ట్రే అంటే సిస్టమ్ ట్రేలో మీకు రన్ అవ్వాలా లేదా అనేది ఈ యొక్క ఆప్షన్. మీరు కావాలనుకుంటే చెక్ పెట్టుకోండి. బై డిఫాల్ట్ నేను వదిలేస్తున్నాను, నాకు అవసరం లేదు సిస్టమ్ ట్రేలో రన్ అవ్వాలి అని పెద్ద మ్యాటర్ అయితే కాదు. అది సిస్టమ్ ట్రేలో రన్ అవ్వాల్సి కావాలనుకుంటే రన్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం ఈ ఆప్షన్ ఇగ్నోర్ చేసుకుంటే సరిపోతుంది. డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్. ఓకే, ట్యాప్ Prompt to confirm when exiting JAWS. Checkbox checked. Alt. ఎస్. ఇక్కడ ప్రాంప్ట్ టు కన్ఫర్మ్ వెన్ జాస్ ఎగ్జిటింగ్ అని చెప్పేసి అడుగుతుందంటే జాస్ ఎగ్జిట్ చేసేటప్పుడు మీకు ఒక కన్ఫర్మేషన్ డైలాగ్ కావాలా అని చెప్పేసి అడుగుతుంది. అంటే క్యాన్సల్, ఓకే, డూ యూ వాంట్ టు క్లోజ్ దిస్ ఎగ్జిట్ దిస్ జాస్ అని చెప్పేసి అడుగుతుంది. ఆ డైలాగ్ నాకు అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ నేను ఇన్సర్ట్ F4 ప్రెస్ చేయగానే జాస్ ఆటోమేటిక్గా క్విట్ అవ్వాలి, నాకు ఎలాంటి కన్ఫర్మేషన్ రాకుండా అనుకుంటున్నాను కాబట్టి దీన్ని చెక్ పెట్టుకుంటాను. మీకు కావాలనుకుంటే మీరు నాట్ చెక్ చేసుకోండి. Space. Not checked. ఓకేనా, నేను బై డిఫాల్ట్గా నాట్ చెక్ పెట్టుకున్నాను. బై డిఫాల్ట్గా చెక్ అయ్యి ఉంటుంది, మీకు కన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఒక ట్యాప్. Left back button Alt plus. Next greater button. సో నెక్స్ట్ పైన ఎంటర్ ఇవ్వండి. Space. Common options. Smart navigation off radio button checked. Alt plus S. స్మార్ట్ నావిగేషన్ ఇవి అందరికి తెలిసిందే. ట్యాప్. Forms mode auto radio button checked. Alt plus. ఫార్మ్స్ మోడ్ ఆటో అంటే డైరెక్ట్గా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఫార్మ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఫోకస్ అని అక్కడికి వెళ్ళిపోతుంది. ట్యాప్. Use keyboard layout combo box. Desktop. సో కీబోర్డ్ లేఅవుట్ ఏది పెట్టుకోవాలనుకుంటారు, ల్యాప్టాపా డెస్క్టాపా, అది మీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి నేనైతే ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. Laptop. ఓకే, ట్యాప్. Use virtual ribbon menus. Checkbox not checked. Alt plus V. యూజ్ వర్చువల్ రిబన్స్ అంటే మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్లో యూజ్ అవుతాయి మీకు ఇవి వర్చువల్ రిబన్స్ అనేది. సో నేను ఇక్కడ చెక్ Space పెట్టుకుంటున్నాను. checked. ఒక ట్యాప్. Initial state of numlock key turn off at startup radio button checked. Alt plus. ఎస్, జాస్ ఓపెన్ కాగానే మీకు నమ్లాక్ కీ అనేది టర్న్ ఆన్ కావాలా టర్న్ ఆఫ్ కావాలని చెప్పేసి అడుగుతుంది. నమ్లాక్ కీని మాడిఫై చేసుకోవచ్చు మనం, లైక్ టర్న్ ఆన్ కావాలనుకుంటే ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అయిపోతుంది మనం సెలెక్ట్ చేసుకుంటే, లేదు అసలు నమ్లాక్ కీ టర్న్ ఆఫ్ కావాలి స్టార్టింగ్లో అనుకుంటే మీరు జాస్ టర్న్ ఆన్ చేయగానే అలా కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. Initial state of numlock key turn on at startup radio button checked. Initial state of numlock key do not modify radio button checked. Alt plus M. ఇక్కడ నేను డు నాట్ మాడిఫై అని పెట్టుకున్నాను, అంటే లైక్ నాకు అవసరమైనప్పుడు ఆన్ చేసుకుంటా, నాకు అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకుంటాను నంబర్ ప్యాడ్ కాబట్టి నాకు ఇది మాడిఫై చేయని అవసరం లేదు అని చెప్పేసి పెట్టుకున్నాను నేను. ఒక ట్యాప్. Left back button Alt plus B. Next greater నెక్స్ట్ button. పైన ఎంట్రీ ఇవ్వండి. Space. Verbosity settings. Tutor messages turn off menu and control Alt radio button checked. Alt plus. సో వబాసిటీ లెవెల్స్ అంటే లైక్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్, మీకు మెన్యూస్ కంట్రోల్స్ ఇవి ఎలా అనౌన్స్ చేయాలి ఏంటి అనేది. సో బై డిఫాల్ట్గా నేను Tutor messages announce menu and control Alt radio button checked. To change. Tutor messages announce custom messages only radio button checked. Tutor messages turn off menu and control Alt radio button checked. Alt plus T. ట్యూటర్ మెసేజెస్ నేను ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే, ట్యాప్. Access key speak all radio button checked. Alt. యాక్సెస్ స్పీక్ ఆల్ యాక్సెస్ కీస్ అనేది ఉంటుంది ఒకటి. ఇవేంటంటే మీరు ఆల్ట్ ఎస్ విండోస్ డి ఇట్లాంటి ప్రెస్ చేసినప్పుడు మీకు చెప్తుంది. సో ఆల్ ఉంది కాబట్టి నేను Access ఇక్కడ key speak menus only. మెన్యూస్ ఓన్లీ, Access key speak dialogues only. డైలాగ్స్ Access ఓన్లీ, key off radio button checked. యాక్సెస్ కి ఆఫ్ పెట్టుకున్నాను నేను. Verbosity level beginner highest radio button checked. వబాసిటీ లెవెల్ బిగినర్ హైయెస్ట్ అనేది ఉంది. Verbosity level intermediate radio button checked. ఇంటర్మీడియట్ ఉంటుంది. Advanced lowest radio button checked. అడ్వాన్స్ పెట్టుకున్నాను నేను. Left back button. Next greater button. నెక్స్ట్ పైన ఎంటర్ ఇస్తున్నాను. Braille translation setting. ఎస్, ఇక్కడ బ్రెయిల్ కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక నేను నెక్స్ట్ పైన ఎంటర్ ఇస్తున్నాను మళ్ళీ. Alt N. Enable left back button. Finish button. Space. ఫినిష్ పైన ఎంటర్ ఇవ్వండి. సో ఫినిష్ పైన ఎంటర్ ఇస్తున్నాను నేను. Enter. Finish button. Space. Windows D. Folder view list view. Microsoft Teams. ఎస్, సక్సెస్ఫుల్ గా నేను Zoom. ప్రజెంట్ జాస్ అయితే ఫుల్ వర్జన్ యాక్టివేట్ చేసుకొని సెటప్ అయితే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అలాగే మీకు ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికి సెలవు, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, జై హింద్.